వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి లోకం రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాము. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక మార్గమునకు వెళ్ళొచ్చు. జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒక రీతితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తాను దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడివే ఎరుగుడా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును వచ్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇశ్రాయేలును మోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదేగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందరమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావమును వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము వచ్చినది ప్రొద్దుగొంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచున్నది లేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడుమని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడను అదే తెలియజేసిరి. దయానిధి ప్రేమస్వరూపుడైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. పునరుత్థానుడు అయినటువంటి నాయన మీ యొక్క చరిత్రను ప్రభా నా తండ్రి పునరుత్థాన కాలంలో ఉన్నటువంటి మాకు నాయన ప్రతిరోజు నాయన ఒక్కొక్క చరిత్రను గురించి మాకు వివరిస్తున్న మా తండ్రి వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యములో నుండి ప్రభా మాతో మాట్లాడండి నాయన యొక్క నా తండ్రి ఆనాడు ఎమ్మాయి శిష్యులతో నాయన మీరు ఏ రీతిగా మాట్లాడారో, ఏ రీతిగా నాయన వారిని మందలించారో, ఏ రీతిగా గద్దించారో, ఏ రీతిగా సరిచేశారో నాయన యొక్క చరిత్రను ప్రభా మరొకసారి మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన.
నాయన మా యొక్క మాటలు కూడా మీరు వింటూ ఉన్నారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయంలో నాయన వినివారిని వివరించు వారిని మీ స్వాధీనంలో భద్రపరచుకొనమని మా మంచి బోధకుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క దివ్యాశీర్వాదము, పునరుత్థాన శక్తి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. బలమగు మరణ ద్వార బంధములు బాటక పోయెను. బలమగు మరణ ద్వార బంధములు పట్టకపోయెను. వెలుతురులేని సమాధి గుమ్మ, వెలుతురులేని సమాధి గుమ్మములోనే నాపకపోయెను. ములుని నాపకపోయెను. గెలువవాయెను. కావలియు ముద్రయు గెలువవాయెను. కావలియు ముద్రయు బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర మొన్నటి వరకు మనము ధ్యానించుకున్నాము. అయితే శిలువ శ్రమల కాలమంతా కూడా మరి ఎంతో చక్కగా ఎన్నో చరిత్రలు, శిలువలో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మములు 40 దినాలు కూడా మనం విన్నాము. అయితే తర్వాత ఆయన శిలువలో మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మరలా ఆ యొక్క శిష్యులైనటువంటి వారు చెదిరిపోవడము, మరి ఆ శిష్యులు అనేక రకాలుగా ప్రభువుని గూర్చి నమ్మకపోవడము, ఆ యొక్క విషయాలన్నీ చూసి ప్రభు ఎంతో బాధపడి మరి పైకి వెళ్ళిపోవాల్సినటువంటి దేవుడు భూమి మీదే ఆగిపోయి మరొక 40 దినాలు కూడా శిష్యులైనటువంటి వారిని బలపరచడానికి, స్థిరపరచడానికి ఆయన మరలా మరి ఎన్నో సూచక్రియలు, మరి మహత్కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాము. అయితే క్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు. పునరుత్థానం అనగా తిరిగి లేచుట. అలా లేచిన వారిలో దేవుడు ఒక్కడే లేచాడు కనుక ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు, మరి గొప్ప గొప్ప వారు, మరి రాజులైనటువంటి వారు, సామంతులు, మరి ఎంతమంది చనిపోయినప్పటికీ కూడా వారు తిరిగి లేచినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. కానీ యేసు ప్రభు ఒక్కరే మరి తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు తన మరణాన్ని గురించి చెప్పినప్పుడు అనేక సందర్భాల్లో మరి యేసు ప్రభు తన మరణాన్ని గురించి చెప్పినప్పుడు మనం చూస్తే మరి ఎప్పుడు కూడా ప్రభు తన శిలువ శ్రమలను గురించి చెప్పిన, తన మరణాన్ని గురించి చెప్పిన, తిరిగి లేస్తానని చెప్పాడు. కనుక వారు శిలువ శ్రమలను గురించి చెప్పినప్పుడు, మరణాన్ని గురించి చెప్పినప్పుడు వింటూనే ఉన్నారు. శిష్యులు వింటూ ఉన్నారు, స్త్రీలు వింటూ ఉన్నారు. కానీ తిరిగి లేస్తానన్న మాట మాత్రం వారు విన్నారు కానీ మర్చిపోయారు. కనుక అయితే గమనించినట్లయితే మనము ఎప్పుడూ కూడా తన మరణాన్ని గురించి మరి చెప్పినప్పుడు ఆయన తిరిగి లేస్తానని మరి పలుమారులు మరి శిష్యులతో చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఆయన చనిపోకముందు ఆయన ఒక ప్రవచనము పలికారు. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరణాలు
లేచును. చాలండి. కనుక ఆయన జరగబోయే విషయాలు ముందుగానే చెప్తున్నారు. ఇదిగో యెరూషలేము వెళుచున్నాము, అక్కడ ప్రధాన యాజకులకు శాస్త్రులకు మరి అప్పగింపబడతాడు మనుష్య కుమారుడు. అయితే వారు మరణశిక్ష విధిస్తారు, కొరడాలతో కొడతారు, హింసిస్తారు, మరి చివరికి సిలువ వేసి చంపివేస్తారు. 3వ దినాన్న మరలా తిరిగి లేస్తానని చెప్పారు. కనుక నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పకుండా తన మరణం గురించి చెప్పి ఊరుకోలేదు. ఆయన తిరిగి లేస్తానని చెప్పారు. కానీ శిష్యులకు, ఆయనను వెంబడించిన స్త్రీలకు, ఆయన శిష్యులకు మరణిస్తాడన్నదే గుర్తున్నది, కానీ తిరిగి లేస్తారన్నదే వారు జ్ఞాపకం ఉంచుకోలేకపోయారు. కనుక మర్చిపోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి మర్చిపోతూ ఉంటాము, మర్చిపోవాల్సినవి జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం. సైతాన్ అలా చేస్తాడు. కనుక మరి స్త్రీలు మనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీల గురించి కూడా మరి ఎంతో చక్కగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు మరి ఆయన సేవా దినములలో స్త్రీలు వెంబడించారు. నేటి కాలంలో కూడా పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే వెంబడిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా స్త్రీలే. కనుక మరి దేవుణ్ణి ప్రేమించడంలో పురుషులు ప్రేమించారు, యోహాను ప్రేమించాడు, యేసును ప్రేమించిన శిష్యుడని పేరుగాంచినప్పటికీ కూడా మరి స్త్రీలు కూడా ప్రభుని ప్రేమించి శ్రమల్లో కూడా ప్రభుని వదిలిపెట్టలేదు, వెంబడిస్తూనే ఉన్నారు. సిలువ చరిత్రలో సిలువ దగ్గర స్త్రీలు ఉన్నారు. అలాగే మరి ఆ పునరుత్థానంలో కూడా స్త్రీలు ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ స్త్రీలు మరి వారు పెందలకడే లేచి ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. అసలు సమాధులు అంటే భయమేస్తుంది స్త్రీలకి. కానీ వారు పెందలకడే లేచి మరి ఏం పట్టుకుని వెళ్ళారట? సుగంధ ద్రవ్యాలు చనిపోయిన వారికి పూయాలనుకుని వెళ్ళారు. కానీ ఆయన బ్రతికాడు. బ్రతికిన వారికి ఎందుకు? చనిపోయిన వారికి పూయాలి. కానీ వాళ్ళ ఉద్దేశంలో ఏముందంటే ఆయన చనిపోయారు కనుక ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూద్దాము అని వారు నిజంగా ఎంత శ్రద్ధతో చేశారంటే ఆ పని. పెందలకడే శనివారం ఆ పగలే వారు ఆ సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారు, సిద్ధపరచుకున్నారు. ఆ తెల్లవారుజామునే ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళారు. కనుక తెల్లవారుజామున షాపులు ఉంటాయా? ఉండవు. కానీ వారు ఏం చేశారు? ముందుగానే సిద్ధపడ్డారు. కనుక ఆదివారమున మరి సిద్ధపాటు అనేది ఈ స్త్రీలు మనకు నేర్పుతూ ఉన్నారు. మనము కూడా ఎప్పుడు సిద్ధపడాలి? ఏమంటే కొందరికి ఆదివారం అని కూడా మర్చిపోతూ ఉంటారు. కొందరు సంస్కారం ఇందని సిద్ధపడటం మానేసి మర్చిపోయి మామూలు చీరలు కట్టుకుని వచ్చేస్తూ ఉంటారు. కానీ చాలామంది సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి మనం రాకూడదు. ఇక్కడ స్త్రీలు అయినటువంటి వారు, చురుకైనటువంటి వారు, యోధా స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు. కనుక మరి వారు ముందు రోజే సిద్ధం చేసుకున్నారు. నాకు ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. 31కే మరి ఎక్కువగా 31 వెళ్ళిపోగానే, ఫస్ట్ ప్రారంభం అవ్వగానే ఫ్లవర్ బొకేస్తో వాళ్ళతోనూ మరి ఎంతో చక్కగా గ్రీటింగ్స్ చేయడానికి మరి యాజకులకు మరి ఇవ్వడానికి మరి తీసుకొని వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, వీరు ఎప్పుడు కొనుక్కుని తెచ్చేశారు అనుకుంటాను నేను. కానీ చాలా ఆసక్తి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి ముందుగానే మరి శనివారమే వారు ఆ ముందు రోజే 31వ తారీఖునే కొనుక్కొని మరి సిద్ధం చేసుకుని మరి ఈ చిన్నవారిలో ఒకరు చేస్తే నాకు చేసినట్లు అన్నట్లుగా యాజకురాండ్రకు మరి తీసుకొని రావడము మన సంఘములో మరి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కనుక మరి అలాగే ఇక్కడ స్త్రీలైనటువంటి వారు కూడా సుగంధ ద్రవ్యాలు సిద్ధము చేసుకుని ఆదివారం తెల్లవారుగానే ఇంకా చీకటి ఉండగానే వారు సమాధి దగ్గర తీసుకుని వెళ్ళారట ప్రభువుకి పూయాలని. కనుక గొప్పదే, మంచిదే, కానీ వారిలో ఉన్నటువంటి ఉద్దేశం మంచిది కాదు. ఏంటా ఉద్దేశం? చనిపోయినటువంటి ప్రభువుకి పూయాలనుకున్నారు. కానీ ప్రభు తిరిగి లేస్తారు, ఆయన లేచి మన కొరకు మృత్యుంజయుడై తిరిగి లేస్తారనే సంగతి వారు మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు. కానీ శిష్యులు మరి ఆ చూడడానికి కూడా రాలేదు. స్త్రీలని చెప్తేనే కానీ ఆ యొక్క మరి పురుషులైనటువంటి వారు వచ్చినట్లుగా మనం చూడము. కనుక ఇక్కడ
మరి దేవుని కొరకు మనం ఏమి ఖర్చు పెడుతున్నామా? మనం ఎన్నో ఖర్చులు చేసుకుంటూ ఉంటాం. పండగ రాగానే ఏవేవో కొనుక్కుంటాము, రకరకాలు కొనుక్కొని మరి మన కొరకు ఉపయోగించుకుంటాం. కానీ దేవుని కొరకు మనం ఏం ఖర్చు పెడుతూ ఉన్నాము? ఆ స్త్రీలైనటువంటి వారు సుగంధ ద్రవ్యాలు కొన్నారంట. అవి ఎంతో ఖరీదు ఉంటాయి. ఆ యొక్క అత్తరు ఆ మొదలైనటువంటివన్నీ కూడా కొనుక్కొని ప్రభు కొరకు ఎంతో ఆసక్తితో తీసుకుని వెళ్ళారు. కనుక ప్రభు వారిలో ఉన్నటువంటి ఆశను చూశారు. కనుక స్త్రీలకు కనపడ్డారు. ముందుగా ఎవరికి కనపడ్డారు? మగ్దలేని మరియ కనపడ్డారు ప్రభు. కనుక మగ్దలేని మరియ మరి 7 దయ్యములు పట్టినటువంటి ఆమె ప్రభు దగ్గర మారిపోయింది, పరిశుద్ధురాలైపోయింది. తర్వాత అప్పటి నుండి తన హృదయాన్ని దేవునికి అప్పగించి వేసుకుంది. కనుక ఇక్కడ మనం చూస్తే శిష్యులైనటువంటి వారు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తిరిగి లేస్తాను అన్న మాట గుర్తులేదు. ఈ దినాన్న మరి ఆ యొక్క సంభవాన్ని మన జీవితానికి జోడించి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన మరి తరువాత ఆయన ఏమి చేశాడు అని మనం చూసినట్లయితే మరి ఆదివారం ఉదయకాలం ఏమి చేశాడు అని మనం చూస్తే మరి ఎర్లీ మార్నింగ్ ఆ ఉదయకాలంలోనే లేచి మరి మనం చూస్తున్నట్లయితే ఆదివారం మార్నింగ్నే ఆ ఆదివారం మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడంటే మగ్దలేని మరియకు కనిపించాడు. మగ్దలేని మరియ ఆసక్తి, ఎవరి ఆసక్తిని బట్టి వారికి ప్రభు కనిపిస్తారు, ఆసక్తి లేని వారికి కనిపించరు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభువును చూడాలి అని ఎవరైతే ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి ప్రభు తప్పకుండా కనిపించేవారై ఉన్నారు. కనుక మరి ఇక్కడ మగ్దలేని మరియ మొట్టమొదటిగా మగ్దలేని మరియ కనిపించారు. రెండవదిగా సమాధి దగ్గరకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి స్త్రీలకు రెండవసారి మరి మరలా కనిపించినట్లుగా మనం చూస్తాము. కనుక ఇక మూడవసారి మరి మనం చూసినట్లయితే అదే రోజు పేతురుకు కూడా కనిపించాడు. కనుక నాలుగవసారి ఎవరికి కనిపించాడన్న సంఘటన ఈ దినాన మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మరియకు కనిపించాడు, రెండవసారిగా స్త్రీలకు కనిపించాడు, మూడవసారిగా పేతురుకు కనిపించాడు, నాలుగవసారిగా లోకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా 13వ వచనం చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఆ యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. ఇదిగో ఆ దినమందే, అంటే ఆ దినమంటే ఆదివారపు దినము. కనుక వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఇద్దరు అని ఇద్దరిని గురించి వ్రాసారు. కానీ ఒకరి పేరే ఉంది, ఒకరి పేరు క్లెయోప. రెండవ వారు 70 మంది శిష్యుల్లో ఒకరు అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఆ వివరణ లేదు. అయితే ఇక్కడ క్లెయోప అనేవాడు యెరూషలేములో మరి బస చేయుచుండి ఈ దినములలో ఆయన అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగను. కనుక మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ దినమందే ఇద్దరు మరి ఇక్కడ మనం చూస్తే 24వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. పరిశుద్ధాత్మ తండ్రి ఏ కోణంలో ఏ విషయంలో ఈ విషయాలు వ్రాసారో దీని నుంచి మనము ఏమి నేర్చుకోవాలి, అది కొంతవరకు మనం నేర్చుకుందాం. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు యెరూషలేము నుండి మరి ఎమ్మాయికి వెళ్ళుచు ఉన్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్ళాలంటే మరి చాలా దూరము, ఇంచుమించు 12 మైళ్ళు, 12 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. అయితే నడిచి వెళుతూ ఉన్నారు. మనం ఒక కథ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రభు గురించి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మన మనసులోనికి వచ్చేయాలి. మేము వెళ్ళి చూసాం కనుక ఆ యొక్క హోలీ ల్యాండ్లో ఎంతో చక్కగా పొడవైనటువంటి చెట్లు దారి ఎమ్మాయి రోడ్డు అని మాకు చూపించారు. ఎంత చక్కగా ఉందంటే నీడగా ఉన్నది, రోడ్డు అంతా కూడా నీడగా ఉంది. ఈ రోడ్డునే కదా ఎమ్మాయి శిష్యులు నడిచి వెళ్ళారు, ప్రభు కూడా వారితో కలిసి వెళ్ళారు, బాటసారిగా కనపడ్డారు వారికి అని అనుకున్నాం మేము. అయితే ఇక్కడ ఎమ్మాయికి 12 కిలోమీటర్ల దూరము. యెరూషలేము అంటే అర్థం ఏమిటి అని మనం చూసినట్లయితే యెరూషలేము అంటే అర్థం ఏంటండి? జ్ఞాపకం ఉందా? యెరూషలేము అంటే సమాధానమునకు నిలయము. యెరూషలేము అనగా సమాధాన పట్టణము.
కనుక సమాధానము గనుక చెప్పండి, యెరూషలేము అంటే ఏంటి? సమాధాన పట్టణము, సమాధానమునకు నిలయము. కనుక ఈరోజు పునరుత్థాన దినము, పునరుత్థాన కాలంలో మనం ఉన్నాము. యేసుక్రీస్తు వారి ఖాళీ సమాధిని మనం చూస్తూ ఉన్నాం. కనుక మేము వెళ్ళినప్పుడు మరి అందరి సమాధులు కూడా ఖాళీగా లేవు, అన్నీ కూడా మూయబడే ఉన్నవి. కానీ యేసు ప్రభు వారి యొక్క సమాధి మాత్రమే ఖాళీగా తెరవబడి ఉన్నది. కనుక చూస్తున్నాం, అందులో ఎవరు లేరు? యేసు ప్రభు లేరు, ఆయన లేచిపోయారు. ఆయన చక్కగా మృత్యుంజయుడై తిరిగి లేచారు, మరణాన్ని జయించారు, మరణపు ముళ్ళు విరిచివేశారు. కనుక ఆయన మరి ఎవరు మరి చేయలేనిటువంటి గొప్ప సాహసం ఏంటంటే తిరిగి లేవడము. ఎంతోమంది మేము దేవుడమని చెప్పుకుంటూ ఉన్నారు, మనుషులేమో దేవుడమని చెప్పుకుంటారు, దేవుడేమో మనిషే తిరిగి లేచాడు. ఆయన మనిషే మన కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు చనిపోయి మరి తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. కనుక క్రైస్తవ విశ్వాసానికి ఇది పునాది. ఏది? ఖాళీ సమాధి ఒక పునాది లాంటిది. ఈ క్రైస్తవ విశ్వాసానికి ఒక నిరీక్షణ లాంటిది, మన జీవితానికి ఇది ఒక పునాది లాంటిది అన్నారు. ఇదే ఆధారము. ఆయన దేవుడు అనడానికి ఈ యొక్క ఖాళీ సమాధి ఆధారము. అలాగే మనం చూస్తే ఖాళీ సమాధి గొప్ప చిహ్నము. అలాగే మనం చూస్తే మరి విశ్వాసానికి, క్రైస్తవులకు ఇది ఒక బలము, ఒక శక్తి, ఒక ఆనందము. కనుక మరి మన ఆనందము, మన అతిశయం ఏంటంటే ఖాళీ సమాధి. ప్రభు దానిలో లేరు, ఆయన మరణించలేరు, తిరిగి లేచారు. ఇదంతా కూడా ఖాళీ సమాధి. కనుక ఖాళీ సమాధి గుండా ఖాళీ సమాధిని మనము చూస్తూ ఉన్నాము. కనుక కాబట్టి మిగతా వాళ్ళకి లేనటువంటి ఆనందము, మిగతా వాళ్ళకి లేనటువంటి సంతోషం ఎవరికి ఉందంటే విశ్వాసులమైనటువంటి మనకు మాత్రమే ఉన్నది. క్రైస్తవులమైనటువంటి మనకు మరి అతిశయం ఏంటంటే మన దేవుడు, మన ప్రభు ఆయన తిరిగి లేచారు, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచారు. పౌలు అన్నాడు కదా, ఎందుకంటే మరి ఆ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, కనుక మనము నమ్మిన ఎడల క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? మనము నమ్మిన ఎడల, నమ్మారా ఏమండి? అదే మరి మనం నమ్మాలి, నమ్మితేనే సొమ్ము అన్నారు, నమ్మకపోతే దుమ్మట. కనుక ఏదైనా దేవుని విషయాలు నమ్మాలి. నమ్మకపోవడం అనేది ప్రభువుకి చాలా బాధట. అవిశ్వాసులను చూస్తే ప్రభువుకి ఎంతో బాధ. కనుక అది ఒక ఖాళీ సమాధి. కాబట్టి ఖాళీ సమాధి ఒక నిరీక్షణకు గుర్తు, ఆధారము. కాబట్టి మనము సంతోషముగా ఉండాలి. యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఇది మన ఆనందానికి గుర్తు. అర్థమైందా? కనుక కాబట్టి యెరూషలేము అంటే అర్థం ఏమిటంటే సమాధానము. అక్కడేమున్నది? సమాధానం ఉన్నది. కనుక చనిపోయిన వారింట్లో సమాధానం ఉంటుందా? ఉండదు. కానీ ప్రభువుని బట్టి సమాధానం. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన లేపుతాడు. మనకున్నటువంటి సమాధానము ప్రభు నమ్మనటువంటి వారికి ఉంటుందా? ఉండదు. ఇక లేడు అనుకుంటారు అంతే వాళ్ళు. కానీ మనకి మరొక జీవితము, ఆత్మీయమైనటువంటి జీవితం ఉంటుంది. అది యుగాలు జీవించే జీవితము. కనుక మరొక జీవితం ఉన్నది క్రైస్తవులకు. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము నుండి ఆమడ దూరము వారు ప్రయాణం చేస్తున్నారు. 12 కిలోమీటర్లు మరి వారి ఎమ్మాయి అనే గ్రామానికి మరి వెళుతూ ఉన్నారు ఇద్దరు శిష్యులు. యెరూషలేము నుండి ఎమ్మాయికు మరి వెళుతున్నటువంటి వారు. కనుక ఈ అమ్మాయి అనగా మరి మనం చూసినట్లయితే అర్థం ఏంటంటే మరి రక్షణ ఓట. కనుక రక్షణ ఓట, ఎమ్మాయి అనగా రక్షణ ఓట. వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయికి ప్రయాణం చేస్తున్నారు. వారు ఆ ప్రయాణంలో రక్షణ ఓటకు వెళుతుండి కూడా వారు ఎలా ఉన్నారట? దుఃఖముఖులై ఉన్నారు. వారు నడుస్తూ ఎలా ఉన్నారండి? వారి ప్రయాణంలో వాళ్ళు ఎలా ఉన్నారు? దుఃఖంగా ఉన్నారు. దుఃఖంతో ప్రయాణం చేయొచ్చా? దుఃఖంతో ప్రయాణం ఎవరు కూడా మనం చేయకూడదు. కనుక సంతోషంతో వెళ్ళాలి. ఆ ప్రయాణంలో వారు వేదనలో ఉన్నారు.
కలవరములో ఉన్నారు, గుండె పగిలే స్థితిలో ఉన్నారు వారు. కనుక ఎందుకు అంటే ప్రభు చనిపోయారు, ఇక లేరు. ఒకరినొకరు వారు మాట్లాడుకుంటున్నారంట. క్లేయిపు అనేవాడు, తర్వాత మరొక శిష్యుడు. మరి జరిగినటువంటి సంగతులను బట్టి వారి హృదయంలో మరి దుఃఖము, కలవరము, వేదన, బాధ ఇవన్నీ కూడా కలబోసుకొని మరి వారు ఎంతో వేదనతో మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఆ రీతిగా మాట్లాడుకోవడం ప్రభువుకి ఇష్టం లేదు. కనుక ఇక్కడ 24వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే వారు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషిస్తూ ఉన్నారు. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చాలండి. కనుక యేసు దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇదంతా ఎంత చక్కని మాట చూడండి. అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథంలో. యేసు వారితో కూడా దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. కనుక వారు ఏమి మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ యేసును కూర్చున్నటువంటి సంగతులను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక మీరైతే మనమైతే ఏం మాట్లాడుకుంటామండి ప్రయాణంలో? అబ్బో బోల్డ్ మాట్లాడేసుకుంటాం. ఏమ్మా, వెళ్ళేది దైవ కార్యాలకు వెళ్ళినా దెయ్యం మాటలే మాట్లాడుకుంటూ ఉంటాం. దెయ్యం అలా చేస్తుంది. కనుక జాగ్రత్త. మనం మాట్లాడుకునే మాటలట దేవుడట పైనుండి ఆలకిస్తాడంట, చెవి యొగ్గుతాడంట. కనుక విశ్వాసులము, మేము ప్రార్థనాపరులము, కమిటీలము, మేము ఫలానా వారం అని చెప్పుకుంటూ ఏవేవో మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఒక ఆయన అంటున్నాడు, ఏంటండి జ్ఞాపకార్థ కూటానికని వచ్చి వీళ్ళు ఏంటండి మాట్లాడుకుంటున్నారు? అందరూ అవే మాట్లాడుకుంటున్నారండి అని ఒక ఆయన చెప్తున్నాడు. ఏం చేస్తామండి వాళ్ళ గురించి? మనము ప్రార్థన చేయాలి. అమ్మా ఏం చేస్తారు మరి? వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలని మనం ప్రార్థన చేయాలి. కనుక ఏం మాట్లాడుతూ ఉన్నారు? కనుక ప్రభుని గురించి వారు మాట్లాడుతున్నారు. ఆ మాటలు ప్రభుకి చాలా కోపం వచ్చింది. ప్రభు మన మాటలు వినరా? ఏమ్మా దగ్గరకు వస్తాడా? మనం దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడితే దగ్గరకు వస్తారా? ఇక్కడ ప్రభుని గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. యేసును కూర్చున్నటువంటి సంగతులను గురించి మాట్లాడుతున్నారట. కనుక జరిగిన సంగతులు వారిని కలవరపరిచాయి. జరిగిన సంగతులు వారికి నిరీక్షణ లేకుండా చేశాయి. వారు దుఃఖపడుతూ ఉన్నారు. వారు యేసును దగ్గరకు రమ్మని పిలవలేదు, కానీ యేసు తానే వారి దగ్గరకు వచ్చారు. యేసు మరి వారితో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పైకి వారికి కనబడడం లేదు. ఎందుకు? వారి కన్నులు మూయపడి ఉన్నవి. వారు ప్రభువుని గుర్తుపట్టలేకుండా ఉన్నారు, గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. కనుక మనసు నిండా దైవధ్యానం లేకపోతే మనకి ఏది కూడా గుర్తురాదట. గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. ప్రభు వచ్చినా కూడా గుర్తుపట్టలేరు. మన ధ్యానం సరిగా నిదానంగా లేకపోతే ప్రభువుని మనం గుర్తుపట్టలేము, వచ్చిన పరిశుద్ధుల్ని గుర్తుపట్టలేము. కనుక మనం తిన్ననైనా తెలివితేట నాకిమ్ము, నిన్ను సేవించేదా నిజము స్తోత్రము అని తండ్రి గారు రాసినట్లుగా తిన్ననైనటువంటి తెలివితేటలు మనం కలిగి ఉండాలి. కనుక ఏవేవో ఆలోచించుకుని మోకాళ్ళ మీద ఉంటారు, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కనుక మన మనసు యేసుని కథపై మలపాలట. మన కథ అంతా కూడా యేసు ప్రభు మీదే ఉండాలి, మన మనసు అంతా కూడా. కనుక వారి మనసు ప్రభు మీదే ఉంది, కానీ విరోధంగా ఉంది. ప్రభు చనిపోయారు అని వారు ఆలోచిస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. యేసు మరి వారితో ప్రయాణం చేయాలంటే, మనతో కూడా ప్రయాణం చేయాలంటే మనం ఏం మాట్లాడాలి? మంచి మాటలు మాట్లాడాలి. ప్రభును కూర్చున్నటువంటి మీకు వచ్చినటువంటి దర్శనాల గురించి మాట్లాడుకోండి. బైబిల్లో డౌట్స్ గురించి మాట్లాడుకోండి. కొందరు వాక్యం బాగా విన్నటువంటి వారు చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. చాలామంది ఫోన్ల ద్వారా అడుగుతూ ఉంటారు. మీరు వాక్యం తగ్గించొద్దండి, పర్వాలేదండి చెప్పండి. కొందరేమో ఇంతసేపు వాక్యం చెప్పేస్తే ఎవడ కూర్చుంటాడు అని కొందరు అంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి మనం కలిగి ఉంటే అసలు టైం అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది మనకి. కనుక ఆసక్తి మనం కలిగి ఉండాలి, మంచి మాటలు మనం మాట్లాడాలి. కనుక మన సంభాషణ ఎలా ఉండాలట?
ఉప్పు వేసినట్లుగా మరి రుచికరముగా ఉండాలి గనుక మన మాటలు అలా ఉండాలి. కనుక మన మాటలు ఎలా ఉన్నాయి అని ఎవరికి వారే పరీక్షించుకుందాము. కనుక ఇక్కడ అమ్మాయి శిష్యులు మాట్లాడుకునే మాటలు ప్రభువారు విన్నారు కనుక ప్రభు దగ్గరకు వెళ్ళారు. అమ్మాయి శిష్యులు మాట్లాడుకునే మాటలు మరి వింటూ ఉన్నారు. ప్రభు ఈయనే మెస్సియా అనుకున్నాము, ఈయనే దైవ కుమారుడు అనుకున్నాము, ఎందరినో రోగులను బాగు చేశాడు, ఎందరినో చనిపోయిన వాడిని లేపాడు, అయ్యో అటువంటి ఆయనే చనిపోయాడు, ఎవరు లేపుతారు ఆయన్ని అని మాట్లాడుకుంటున్నారు అనమాట. కనుక చాలా సంగతులు ఆ అమ్మాయి రోడ్డు 12 మైళ్ళు వెళుతూ మరి ఎన్ని మాటలు మాట్లాడుకుని ఉంటారు. అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ కనుక మానవునికి వచ్చే ఆలోచనలు, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. కనుక అలాగే మనం చూస్తే ఆయనని ఎవరు లేపుతారు అని వీళ్ళ దుఃఖానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు మరి ఇంకెక్కడున్నాడు, చనిపోయాడులే అని చెప్పుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనను గుర్తుపట్టలేకపోయారు. కానీ ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? మీరు మాట్లాడుకునే మాటలు ఏమిటవి అని అడుగుతున్నారు ప్రభు. వారు దుఃఖంలో ఉండుట చూడలేకపోయారు. నిజంగా యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఎవరము కూడా దుఃఖంలో ఉండడము ఆయన చూడలేరు. కనుక ఆయన మన దగ్గరకు వస్తారు. మన దుఃఖంలో ఉండడము, దుఃఖపడము, బాధపడము, కలవరపడము అనేది మనం చేయకూడదు. కనుక విశ్వాసం కలిగినటువంటి వారు కలవరపడరు. కనుక విశ్వసించువాడు కలవరపడడు. కనుక విశ్వాసము, ప్రభు మీద మనం విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన మీద శిష్యులకు కూడా ఎంతో ప్రేమ ఉంది. కానీ ఆయన చనిపోయినా తిరిగి లేచారని మాత్రం నమ్మలేదు వాళ్ళు. ఇది ప్రభువునకు చాలా బాధ. కనుక ఈరోజు మనము కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభువుని చూస్తాం, అద్భుతాలు చూస్తాం, అలాగే ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగించడం చూస్తాము. కానీ యేసయ్య సజీవుడని, ఆయన లేచాడని మాత్రం నమ్మరు. అక్కడికి వచ్చేటప్పటికి నమ్మరు. ఏమో దేవుడు ఏం చేస్తాడో ఏమో, వెళుతున్నాం ప్రార్థనకి, ముందుగానే అనుమానం వచ్చేస్తుంది. కనుక అనుమానం అనేది రానివ్వకూడదు. కనుక అమ్మాయి శిష్యులతో ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పుకొనిచిన మాటలు ఏమిటి అని అడుగుతున్నారు ప్రభు. ఏమండి మీరు ఏంటి మాట్లాడుతున్నారు? మనతో కూడా అలా మాట్లాడితే బాగుండేమో. ఏంటమ్మా మాట్లాడుతున్నారని ప్రక్కకు వచ్చి కూర్చొని అడిగితే ఏం చేద్దరు మీరు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమ్మా, ఇంకా అవసరమైతే యాజక కుటుంబం మీద మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి అడిగితే ఎలా ఉంటుందో. మళ్ళీ ఎప్పుడు కూడా అటువంటి విషయాలు మాట్లాడకూడదు. అది బాగా గుర్తుంచుకోండి. మన మాటలు ఎలా ఉండాలి? నిజంగా యాజకుని మీద మీకు ప్రేమ ఉంటే, మేము ఒక ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఒక అమ్మకి ఎదురొచ్చింది. నా బ్యాగ్ పట్టుకొని, అమ్మగారు ఇంతసేపు మీ గురించే మాట్లాడుకుంటున్నారు అన్నది. మంచిదేనమ్మా అని అనుకున్నా. ఎలా ఉంటుంది? వెళ్ళగానే వాళ్ళు మర్నాథులు చెప్పేస్తున్నారు. మర్నాథులు చెప్పేసి కూర్చున్నా. ఎలా అనిపిస్తుంది అసలు? మీరు ఆలోచించండి. కనుక ఇక్కడ ప్రభు కూడా అలాగే అనిపించింది. ఎన్నో లేఖనాలు, ఎంతోమంది ప్రవక్తలు బోధించినటువంటి బోధలన్నీ కూడా వీళ్ళు ప్రక్కన పెట్టేసి, అయ్యో చనిపోయాడు ప్రభువిక, ఆయన లేవలేదు, కొందరు లేచారంటున్నారు. స్త్రీల మాటలు వెర్రి మాటలుగా తీసుకున్నారు. స్త్రీల మాటలు కూడా వారు నమ్మలేదు. చివరికి ఇలా మాట్లాడుకుంటుంటే ప్రభువుకి చాలా కోపం వచ్చింది. ఇక్కడ క్లేపు అనేవాడు, మరి క్లేపు అనగా తండ్రిని మహిమపరచువాడు అని అర్థము. క్లేయోప అనగా తండ్రిని మహిమపరచువాడు. కనుక ఈ క్లేపు అనేవాడు ఆ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని అడుగుతున్నాడు. ఎవరో ఒక బాటసారి అనుకుంటున్నాడు. ప్రభుని పట్టుకుని ఉన్నాడు, నీవు ఒక్కడగా తెలీదా ఈ దినాల్లో జరిగే సంగతులు? ఆ యేసు ప్రభుని సిలువ వేయడము, సిలువ మోయించడము, కొరడాలతో కొట్టడము, మరి చంపివేయడము నీకు తెలీదా అని అంటూ ఉన్నారు. కనుక ఒక్కొక్కసారి ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మనలో ఎంత సరుకుందో మనలో బయటకు రావాలని, మనలో ఎంత విశ్వాసం ఉంది, వీళ్ళలో ఎంత వాక్యానుభవం ఉందని ఒక్కొక్కసారి ప్రభు మనలను ప్రశ్నిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 16-13 వచనంలో మరి ప్రభు ఒక మాట అడిగారు శిష్యుల్ని.
మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగగా కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు మరి చెప్పుకుంటున్నారు అని అన్నారు వాళ్ళు. అందుకు పేతురు ఏమన్నాడు, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడు నిన్ను చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చాలండి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. నిజంగా పేతురు గారు చాలా భక్తి కలిగినటువంటి వాడే. తొందరపడితే పడ్డాడు కానీ చాలా లోతైనటువంటి విషయాలు కలిగినటువంటి వాడు, తెలుసుకోవాలనే ఆసక్తి కలిగినటువంటి వాడు కనుక మరి అలాగే మనం చూస్తే ఒకసారి మరి యోహాను సువార్త 6:67 వచనంలో మరొకసారి చదవండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూసారా పేతురు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. మేము నిత్యసేపు ఓటలు గలవు నిన్ను ఎలా విడిచి వెళతాము నాయన, నీవే పరిశుద్ధులవు, నీవు మాకు కావాలి అని పేతురు ఎంతో చక్కగా మరి ఎంత భక్తి కలిగినటువంటి వాడో చూడండి. పేతురు మరి ప్రతి విషయంలో కూడా తొందరపాటు ఉన్నప్పటికీ కూడా తొందరపడి అడిగేవాడు. తన యొక్క హృదయంలో ఉన్నది వెంటనే ప్రభుతో చెప్పేసేవాడు. కొందరు ఎలా ఉంటారు తెలుసా, అటు వండరు ఇటు వండరు. ఏమ్మా అమ్మో ఏది మాట్లాడితే విరోధం వచ్చేద్దో అని అటు మాట్లాడరు ఇటు మాట్లాడరు, మౌనంగా ఉండిపోతారు. నిజమో చెప్పరు అబద్ధమో చెప్పరు అనమాట, మౌనంగా ఉండిపోతారు. ఏదో మౌనం అర్ధాంగీకారంలాగా. కనుక ఏదో ఒక మాట చెప్పాలి. అయ్యగారు అనేవారంట చెప్పేటప్పుడు, అనుములు అన్నానండి మినుములు అన్నానండి అనేవారంట. కనుక దేనికి మాట్లాడు, మన సంఘం కూడా అంతే. ఏదన్నా ప్రశ్న వేస్తే మౌనమే. కనుక మౌనంగా ఉంటే ఎలా తెలుస్తుంది? ఏమ్మా మౌనంగా మాత్రం ఉండకండి, ఏదో ఒకటి చెప్పండి. వచ్చిందో రాందో చెప్తే ఒకవేళ తప్పు చెప్పినా పర్లేదు, తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చు మీరు. కనుక మీకు తెలిసిందే చెప్పాలి. ఒకవేళ తెలియకపోతే తెలియదండి అని అన్నా చెప్పాలి. మొత్తానికి మీరు విషయాలు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు మనము తెలుసుకోవాల్సిన వారమై ఉండాలి. కనుక తెలుసుకోకపోతే మనం పరలోక రాజ్యానికి ఎలా వెళతాము, ప్రభువుని గురించి మనకు ఎలా తెలుస్తుంది? కనుక ఇక్కడ యేసుని కూర్చున్నటువంటి సంగతులు మరి ప్రభువుకి తెలుసు, వారు ఏం మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా వారితోనే చెప్పించాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి మనకి అలాగే ప్రశ్నలు వేస్తారు ప్రభు, మనతో చెప్పించాలి. వీళ్ళు ఎంతవరకు భక్తి నేర్చుకున్నారు, వీళ్ళలో ఎంత సరుకు ఉన్నది అని మన నోటితో ఆయన చెప్పించుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం. మనం మాట్లాడడం ఆయనకు ఎంతో ఇష్టము. కనుక మరి ఇక్కడ పేతురు చక్కగా మరి సమాధానాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. 24:19 నుండి మనం చదివినట్లయితే మరి సమాధానాలన్నీ కూడా శిష్యులతోనే చెప్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన అంతరంగంలో ఏమున్నది అది ఆయన తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి యేసు ప్రభువారు సజీవుడైన దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. కనుక తండ్రి బయలుపరిచాడు. ఆసక్తి ఉన్న వాళ్ళకి ప్రభు బయలుపరుస్తారండి. ఆసక్తి లేని వాళ్ళకి ఏం బయలుపరుస్తాడు దేవుడు? కనుక ఆసక్తి, వినాలనే ఆసక్తి ఉండాలి, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి, ఆరాటం ఉండాలి మనలో. ఆరాటాన్ని చూసి ప్రభు మనకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మములను మనకు తెలియచేసేవారై ఉన్నారు. పేతురులో ఉన్నటువంటి ఆ భావాన్ని వెలికి తీయడానికి ప్రభు ఆ రీతిగా మాట్లాడారు. అలాగే మనలో ఉన్నటువంటి భావాలను కూడా తెలుసుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఎంఐఎస్ శిష్యుల ప్రయాణంలో మరి కలవరం ఉన్నది. కానీ ఎంఐఎస్ శిష్యుల ప్రయాణంలో భయము ఉన్నది, దిగులు ఉన్నది, దుఃఖం ఉన్నది. కనుక ఆ రీతిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. వారు తెలుసుకోవాలి ప్రభుని గురించి అని ప్రభువే మరి వారితో మరి మాట్లాడుతున్నారు. కనుక
అలాగే మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తెలియదని మనం కూడా కన్నులు మూయబడినట్లుగా మనం ఉన్నామేమో, అనేక మర్మాలు మనకు తెలుసుకోలేకపోతూ ఉన్నాం. 24వ అధ్యాయంలోనే మనం చూస్తే 21వ వచనం చదవండి. ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఈ సంగతులు జరిగిన 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని వారితో చెప్పి వారికి విస్మయము కలుగజేసిరి. స్త్రీలు వచ్చి చెప్తూ ఉన్నారట, పైగా వెళకట విస్మయం కలిగిందంట. అంతవరకు ప్రభు సంగతులు ఎప్పుడు విస్మయం అందలేదు వీళ్ళు. ఏమండి, ప్రభు బ్రతికారని సజీవుడై నిలిచాడు, ఆయన లేచాడు అని చెప్తే విస్మయం ఉందారంట వీళ్ళకి. నిజంగా అయ్యో ప్రభుకి చాలా కోపం వచ్చింది కనుక ఇక్కడ 24-25 వచనంలో మరి ప్రభుకి కోపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ అంటున్నారు కదా, ఏమన్నారు? అందుకు ఆయన అవివేకులారా, మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మనటువంటి మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనముల భావములు వారికి తెలిపాను. కనుక ప్రభువుకి ఎంత కోపం వచ్చిందో చూడండి. కనుక ఇదిగో అందుకు అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. కనుక మూయబడినటువంటి కన్నులతో ఉన్నారు కనుక వారు ప్రభువుని గుర్తుపట్టలేదు, ఆయన యొక్క సంగతులు కూడా వారు గుర్తుపట్టలేదు, జ్ఞాపకం ఉంచుకోలేదు. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేశారు. కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళను. కనుక మరి ఈ రీతిగా ప్రభువుకి చాలా కోపం వచ్చింది. ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మనటువంటి వారు రోజు ఎన్నో వాక్యాలు వింటూనే ఉంటాము, చిన్న శ్రమ వచ్చినప్పటికి మొదలుకి వెళ్ళిపోతారు. ఏమ్మా, కొన్ని విద్యలట మొదలుకి వెళ్ళిపోతాయంట. కొంతవరకు సాగి అయ్యగారు ఒక మాట అనేవారు, నత్తట కష్టపడి పైకి ఎక్కుద్దంట, ఎక్కి మూరుడు ఎక్కుద్దంట, బారెడు జారిపోద్దంట. అలా ఉంది మన పని. ఒక్కరోజు మనము మందిరం వదిలామా వెళ్ళిపోతాం ఎక్కడికో అడుక్కి. కనుక జాగ్రత్త. కనుక తోమా ఉన్నాడు. ఈ తోమా కూడా ఎటువంటి వాడు? ఏమండి, నీతో చెరలోకైనా వస్తాను, మరణానికి వచ్చేస్తాను, ప్రాణం పెట్టేస్తాను అని చెప్పినటువంటి తోమా వారితో కలవలేదట. వారందరూ కూటం పెట్టుకొని ప్రభు కనపడ్డారని మాట్లాడుకుని ఆ సంగతులన్నీ కూడా వినలేదట. ఇక ప్రభు చనిపోగానే ఇక అదే దిగులుతో వెళ్ళిపోయాడు. కనుక చివరికి నీ గాయాల్లో నా వేళ్ళు పెడితేనే కానీ నేను నమ్మనన్నాడు. కనుక చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రాణం పెడతానన్నవాడు చివరికి మొత్తానికి అవిశ్వాసం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక చివరికి మరలా ఆ తోమాని స్థిరపరచడానికి ప్రభు తన గాయాలు చూపినట్లుగా మనం చూస్తాం. తోమా ఇటురా, నీ చేయి ఇదిగో నా చేతిలో పెట్టి గాయాల్లో వేలు పెట్టి చూడు అన్నారట. వేలు పెట్టగానే నా దేవా నా ప్రభు అన్నాడు. చల్లగా తగిలిందంట గాయం. 3 రోజులకి గాయాలు మాంతాయా? ఆ మేకులతో తెగొట్టబడినటువంటి గాయాలు కనుక అది ఇంకా పుండుగానే ఉంది. ఆ వేలు పెట్టగానే
మనస్సట చివుక్కుమన్నదంట తోమాకి. అందుకు వెంటనే అన్నాడంట, నా దేవా నా ప్రభువా అన్నాడంట. కనుక చివరికి ఆ గాయాన్ని చూసి తనే తట్టుకోలేకపోయాడు. అయ్యో ప్రభువా నేను చూసి నమ్మాను అని చాలా వేదన చెందాడట. కనుక అనుమానం కలిగినటువంటి వాడు కనుక ఇండియా దేశానికి వెళ్ళిపోయి సేవ చేయన్నారంట. కనుక ఎక్కువ అనుమానస్తులు ఎవరుంటారు ఇక్కడ? అందరూ అటువంటి వాళ్ళే. ఏది నమ్మరు, ఏ దేవుడిని నమ్మరు, అన్ని దేవుడికి దండాలు ఇట్టేస్తారు. కానీ ఏదో ఒకటి నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే అన్నారు, కనుక నమ్ముట నీ వల్ల అవ్వాలి. అదే సాధ్యం అవ్వడం లేదు. కనుక దేవుడు ఏ కార్యమైనా ఎంత పనైనా చేయగలడు, కానీ మనం నమ్మలేకపోతూ ఉన్నాము. కనుక ఇక్కడ శిష్యులైనటువంటి వారు నమ్మలేక చెదిరిపోయారు, అటు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారందరినీ ప్రభు మరలా పోగు చేశాడు. వారందరికీ ఆయన శరీరముతో ఉన్నప్పుడు చేసిన సేవ కంటే తర్వాత గొప్ప సేవ చేశారట ప్రభు. ఆ 40 దినాల్లో వారిని స్థిరపరచడానికి ఎంతో శ్రమ పడ్డారట. కనుక ఇక్కడ అమ్మాయి శిష్యులు మరి ఆయన యొక్క మాటలన్నీ కూడా తెలిసి, ఆయన బోధలన్నీ తెలిసి, ఆశ్చర్యకార్యాలన్నీ కూడా చూసి ఆయన ఏమో చనిపోయాడు, లేవలేదు, ఏది నమ్మాలో తెలియట్లేదు. పైగా ఏమన్నారు వాళ్ళు? ఆయన మరి ప్రజలందరి ఎదుటను, ఆయన దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. కనుక శక్తి కలిగినటువంటి ప్రవక్త అని చెప్తూ ఉన్నారు. కానీ ఆయన లేచారంటే నమ్మడం లేదు. కనుక ఈ నమ్మకపోవడం అనేది చాలా భయంకరమైనది. నమ్మకము మనం కలిగి ఉండాలి. మనము ప్రభువుని నమ్మాలి, మనలను ప్రభువు నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు కూడా ఎవరు నమ్మాడు? అబ్రహాముని నమ్మాడు. కానీ మనల్ని మాత్రం నమ్మడం లేదు. వీళ్ళు ఇక్కడే ప్రార్థన చేస్తారు, ఇక్కడే కన్నీరు కారుస్తారు, బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఏమో దేవుడు ఏం చేస్తాడు, ఇంకో చోటకి వెళదాం అని మార్చేస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా బాగు చేసేది దేవుడే. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవునికి చాటైనది ఏదీ లేదు. కనుక దేవుడే మనలను బాగు చేయాలి. ఆయనే సజీవుడు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేశాడు. కనుక అందుకే అవివేకులారా, మందమతులారా అని ప్రభు వారిని గద్దిస్తున్నారు. కనుక చాలామంది ఎంత చెప్పినా వినరు. సమయానికి ఆరాధనకు రండి అంటే ఆరాధనకు వెళ్ళరు. సిద్ధపాటు ఉందా? ఆ స్త్రీలు ఎంతగా సిద్ధపడ్డారు, ఏమో డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు కొన్నారు, ప్రభు కొరకు పట్టుకుపోయారు. ఎంత ఆసక్తితో చూడండి. చాలా ప్రేమ, ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ మనల్ని నడిపిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. ఆ ప్రేమే మనలను ముందుకు నడిపించేదై ఉన్నది. ఆసక్తి మనం కలిగి ఉండాలి. దావీదు గట మందిరావరణములను చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించడానికి నా ప్రాణము కేకలు వేయుచున్నది అని దావీదు గారు కీర్తన గ్రంథంలో రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ శక్తి మనకున్నదా? ఆ శక్తి మనం కలిగి ఉండాలి. ప్రతి కార్యక్రమానికి త్వరగా రండి అంటే త్వరగా రారు, లేట్ అయితే ఎండాకాలం అండి లేట్ అయిపోయిందంటారు. కనుక అందుకే త్వరగా ముగించేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. కానీ అన్నిటికంటే ముందు వాక్యము మనం అందుకోవాలి. ఈ వాక్యము జుంటు తేనెల దారుల కన్నా మధురమైనది. కనుక ఇక్కడ అమ్మాయి శిష్యులో ఉన్నటువంటి అనుమానాన్ని తీసివేశారు. కనుక మరి వాక్యాన్ని కొందరు బాగా వింటారు, కొందరు నిర్లక్ష్యంగా వింటారు. నిర్లక్ష్యంగా వింటే నిద్ర వస్తుంది. వాక్యం మీద ఆసక్తి ఉందనుకోండి, నిద్ర వస్తుందా? నిద్ర రాదు. మీరు కబుర్లు చెప్పుకునేటప్పుడు నిద్రపోతారు ఎవడన్నా? ఏమ్మా ఏమన్నా సంగతులు మరంట అక్కడ అది జరిగిందంటే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అప్పుడు అబ్బా ఎంత ఆసక్తి అంటే చాలా ఆసక్తి అనమాట. కనుక అంతకంటే ఆసక్తి మనం కలిగి ఉండాలి. జీవము కలిగినటువంటి వాక్యాన్ని, వాక్యాన్ని మనం వినేటప్పుడు ఇది మనల్ని జీవింపచేసేది ఈ వాక్యము. ఈ వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలన్నారు. శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా వినకూడదు. ఎన్నో మాటలు పోతాయి. రాసుకునే వాళ్ళకి తెలుస్తుంది బాగా. కొంచెం ఆదమర్చామా అక్కడ వాక్యాలు పోతాయి, రాయలే. మరలా చెప్పేసిన వాక్యం మరలా అందదు మాకు. కనుక అలాగే
దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఇక్కడ 24వ అధ్యాయంలో మనం చూస్తే 32వ వచనం చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు చాలండి. కనుక ఇక్కడ వారు చెప్పుకుంటున్నారట, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనుడు. హృదయం మండిందంటే వాక్యం ఏంటంటే, ఏమ్మా హృదయం మండుద్దా? ఏమ్మా మనం ఏమన్నా కారం వేసిన కూరలు తింటే నోరు మండుద్ది. ఎందుకు మండుద్ది? నోరు మండుద్ది, అంగిలి మంటొచ్చేస్తుంది. ఇది వాక్యాహారం తింటుంటే హృదయం మండుద్దట. మండాలి, మండితేనే కార్యం జరుగుద్ది. కనుక దేవుని వాక్యము మరి అగ్ని లాంటిది, సుత్తి లాంటిది. కనుక వాక్యము జీవము కలిగినది. కనుక హృదయం మండిందంట. మండితేనే కానీ మనకి విశ్వాసం అన్నది కుదరదు. కనుక హృదయం మండిందంట. ఏంటది? పరిశుద్ధాత్మ అన్నమాట. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యాన్ని కూడా మనం వినలేం. కనుక పై మాటలు పైన వినేసి నవ్వుకుని వెళ్ళిపోవడం కాదు. హృదయం మండేలాగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు హృదయం మండిందట. కనుక ఎంఐ శిష్యులు గ్రహించారు ఇక్కడ. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కనుక మన హృదయాలు మండాలి. వాక్యం వినేటప్పుడు ఏడుపు రావాలి, ఆ యొక్క కన్నీరు రావాలి. ఆ వాక్యం వినేటప్పుడు నిజంగా దేవుని వాక్యము మరి బలమైనది, మరి శక్తి కలిగినది. వాక్యము ఆయన వాక్యములోను క్రియలోను శక్తి కలిగినటువంటి వాడు. కనుక ఆ వాక్యం మరి పైనే వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని వాక్యాలు మనకు వినపడుతూ ఉన్నవి. పరిశుద్ధాత్మ తండ్రి ఎన్ని వాక్యాలు, ఒక్కడ కాదు ఎన్నో రకరకాల వాక్యాలు, సిలువ వార్తలు ఎన్ని వింటూ ఉన్నాము. కానీ ఆ క్షణానికే మనం ఆ వినేసి దులిపేసి వెళ్ళిపోకూడదు. కానీ అది మన హృదయంలో నెమరు వేసుకోవాలి. మాటికి నెమరు వేసుకుంటే అప్పుడే ఆ వాక్యం మనలో నిలుస్తుంది. అప్పుడు ప్రభు మనలో నిలుస్తారు, మనము ప్రభువులో నిలుస్తాం. కనుక దావీదు అంటాడు కదా, నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని మాటికి ధ్యానించుకోవాలి, మననం చేసుకోవాలి. కనుక అదే మనం తలంచుకుంటూ ఉండాలి. కనుక మరి అలాగే మనం చూస్తే ఇక్కడ ఆయన మాట్లాడిన తర్వాత కొంత దూరం వెళ్ళొచ్చున్నట్లుగా ఆగబడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగురుంకనేది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఇక్కడ ప్రభుని బలవంతము చేస్తూ ఉన్నారు. ఏమండి, కొందరు పనికిమాలిన వాటికి బలవంతంగా మనుషులు పడగొట్టేస్తూ ఉంటారు. ఏమ్మా, చూపులతో పడగొట్టేస్తారు కొందరు. కానీ ఇక్కడ దేవున్నట బలవంతంగా మన హృదయంలోనికి లాక్కోవాలి. ఇది నేర్చుకోండి. ముందు బలవంతపరిచారట. బలవంతంగా ఆ దేవుని సన్నిధిలో పడి ఆడవాలి. దేవుని సన్నిధిలో ఇక్కడ వారు అడుగుతున్నారు, సాయంకాలం కావాల్సినది, ప్రొద్దుగురుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. మాతో ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. చూడండి, బలవంతంగా పిలిచారట ప్రభుని. బలవంతం పెట్టారు. కొందరు భోజనానికి చూడండి బలవంతం పెడతారు. ఏమంటే ఏవైనా సరే భోజనం చేసి వెళ్ళాలని కొందరు వదిలేస్తారు. బలవంతం చేశారనుకోండి, ఇంక తప్పదురా బాబు వదిలేలా లేదనేసి భోజనం చేస్తారు. అలాగే ఇక్కడ ప్రభువుని బలవంతం చేయాలి. ప్రభువుని పట్టుకోవాలి మనం. ఆయన విరామం లేకుండా చేయాలట ప్రభువుని. ప్రార్థనలో కూడా మనం విసుగక మనం నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కనుక మానకూడదు, ప్రార్థించడం మానకూడదు. కొందరు మానుకొనిచున్నట్లు మనము ప్రార్థించడం మానకూడదు. ఇక్కడ ప్రభుని బలవంతం చేసి లోపలికి తీసుకుని వెళ్ళారట. కనుక వారు ఆయనతో ప్రభు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏం చేశారు? భోజనం చేశారు. కనుక ఈ మాట మనం కూడా చెప్దాము. పెద్దయ్య గారు మరి చెప్పించేవారు ఎక్కువగా. చెప్పండి నాతో. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగురుంకినది మాతో కూడా ఉండుము.
సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగురుంకున్నది, మాతో కూడా ఉండుము. మీరు చెప్పండి ఇప్పుడు. సాయంకాలం కావచ్చినది, మాతో కూడా ఉండుము. ప్రతిరోజు చేసుకోండి ప్రభు సన్నిధిలో. సాయంకాలం కావచ్చింది నాయన, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండుము నాయన అంటే ప్రభు మనతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇక వారితో ఉండిపోయినట. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టది. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన రొట్టె విరిచిపెట్టారు ప్రభు సంస్కారపు విందు. ఆయన శరీర రక్తాలు ఇచ్చారట ప్రభు. మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆకలిని తీర్చే ప్రభు. ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అప్పుడే మన యొక్క ఆత్మీయ ఆకలి దాహము తీర్చేవారై ఉన్నారు. పరలోకి వెళ్ళిన తర్వాత అంట, వెళ్ళగానే జీవజలం ఇస్తారంట గ్లాస్తో మనకి. అది తాగిన తర్వాత యుగ యుగాలు జీవిస్తారట. ఇక దాహం అవదంట. సమరయ స్త్రీ గురించి చెప్తూ దేవదాసయ్య గారు చెప్పిన మాట. మనం ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏమిస్తాం? ముందు కాడు కడుక్కున్నాక లోపలికి వచ్చాక మంచినీళ్ళు ఇస్తాం. అలాగే పరలోకం వెళ్ళిన తర్వాతట మనకు జీవజలం ఇస్తారట ప్రభు. కనుక త్రాగిన తర్వాత ఎన్ని యుగాలు అయిపోయినాక దాహం అవదంట. కనుక అంత ఆత్మీయమైనటువంటి దాహం తీర్చే ప్రభువు. కనుక ప్రభుని గురించి మనం నమ్మాలి. ఆయన మాటలన్నీ నమ్మాలి. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఆయన నిరంతరము కూడా ఆయన మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానన్నారు. ఆయన సజీవుడు అయినటువంటి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. అమ్మాయి శిష్యులను చూస్తున్నాడు. అందరినీ చూస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి కలవరాన్ని, దుఃఖాన్ని, మరి ప్రతి విధమైనటువంటి అన్నీ కూడా ప్రభు చూస్తున్నారు. కనుక వారిలో ఉన్న అనుమానాన్ని తీసివేశారు, వారిని స్థిరపరిచారు. చివరికి వారి మూయబడిన నేత్రాలు తెరవబడి అప్పుడు ప్రభు అని గుర్తించారు. కనుక అలాగే మనము కూడా ప్రభు అని మనం గుర్తించాలి అంటే మనకున్నటువంటి మరి కళ్ళకు ఏది అడ్డుగా ఉన్నదో అడ్డుగోడలను ప్రభు తీసివేయను. ఆయన మా యొక్క అంధత్వాన్ని తీసివేయను. ఆయన ఈ యొక్క నేత్రాలు మాకు దయచేయము నాయనని దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి మరి సజీవుడైనటువంటి దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించే భాగ్యము కూడి వచ్చిన మనందరూ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.